అందుకని మిమ్మల్ని కూడా నేను వేడుకుంటుందని చాలా పదే పదే నేను ఏం చెప్తానంటే 15 సంవత్సరాలు ఉండాలి ఎందుకు కోరుకుంటానంటే కూటమి ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం, అంత సుస్థిరత అవసరం. జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు. ఇది మీరు జైలుకి వెళ్ళగానే నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చానని చెప్పడానికి ఏంటంటే, ఇది చాలా తప్పన పడుతున్నాం అందరం. రాష్ట్ర విభజన దగ్గరప్పటి నుంచి మీరే చూడండి, అడ్డగోలుగా శేషాచలం అడవుల్ని నరికేస్తుంటే ఇప్పటికీ మనకి దొరికిన సంపద చాలా 10% దొరికింది. అది వేల కోట్లు ఉంది. ఈ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు వెళ్ళిపోయిందో మనకు తెలియదు. అలా ఎక్కడికక్కడ దీన్ని మనం కరెక్షన్ చేసుకోకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమిస్తాం? సో మనందరి మీద సమిష్టి బాధ్యత. అది ముఖ్యంగా మీరు నన్ను నమ్మి వచ్చారు మీరందరూ. అంటే ఈ వ్యక్తి ఒక భావాన్ని మోస్తున్నాడని. ఆ భావం తాలూకు లక్ష్యం నాకు ఏంటంటే, నాకు ప్రజల్ని వారికి బలం ఇవ్వడం తప్ప, వారికి అండగా నిలబడటం తప్ప నాకు వేరే ఆలోచన లేదు నాకు. ఎందుకంటే 2008 నుంచి నేను ఉన్నాను. గుర్తింపు కోరుకోలేదు, మెంబర్షిప్ కోరుకోలేదు, ఏది కోరుకోలేదు, ఒక పదవి కానీ. కానీ నాకున్నది ఏంటంటే, అసలు ధైర్యం సమాజంలో కోల్పోతే మటుకు చాలా డేంజరస్. 5-6 మంది రౌడీలు వచ్చేసి సమాజాన్ని భయపెట్టేస్తాం. నువ్వు నా నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు, అడుగు పెట్టలేవు అంటే అది ఏమనుకోవాలి? అది ఎందుకంటే అది ఒక చంద్రబాబు గారికి జరిగినట్టు కాదు. ప్రతి ఒక్కరు రేపొద్దున పంచాయతీలో ఉండి ఇంకో వ్యక్తికి జరగచ్చు. నువ్వు పోటీ చేయలేవు పంచాయతీలో కదా, అది జరుగుతుంది. పంచాయతీల్లో పోటీ చేయడానికి భయపడ్డారు పోయినసారి. అందుకని జనసేన తాలూకు ముఖ్య లక్షణం ఏంటంటే కోల్పోతున్న ధైర్యాన్ని నింపడం. దానికి మీరందరూ లేకపోతే మటుకు నేనొక్కని ఎంత ధైర్యవంతునైనా సరే, మీలో లక్షణం లేకపోతే మనం ఈ రోజున ఈ స్థితిలో ఉండేవాళ్ళం. అందుకని ముఖ్యంగా మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకోండి. మీ కరేజ్ అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం, ఒక 10,000 మందికి వస్తే అదొక సమూహం తాలూకు శక్తి. అది. సో అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది. మనం ఏ మంచి ఉద్దేశంతో పెట్టామో కానీ ఈ కూటమి కూడా కేంద్రానికి బలం అయిపోయింది. ఇంకెవ్వరి మీద ఆధారపడకుండా కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే 21 మంది ఈ సభ్యులు ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి అది చాలా బలం అయిపోయింది. అంటే ఇది మనం చూడండి, ఎక్కడ చిన్నగా మొదలు పెడితే ఎక్కడ దాకా వచ్చిందో. అందుకని ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమం నాయకులు మీకు చూసారు మురళిగా ప్రతి ఊర్లో ఒక విభిన్నంగా ఉన్నారు. సో మనందరం విభిన్నమైన పార్టీల నుంచి వచ్చినాం, విభిన్నమైన. కానీ మనందరి ఉద్దేశం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో అరాచకాలు ఉండకూడదు. ఇది మన అందరి ఉద్దేశం. సో దీంట్లో ఒక్కోసారి మన మధ్య మాట ఇచ్చి ఒక పార్టీలో ఉన్న నాయకులకే మనకి పడదు. ఒక్కోసారి నన్ను కూడా తిడుతూ ఉంటారు ఒక్కోసారి. అలాంటిది 3 పార్టీలు కలిసినాయి అంటే చిన్న ఉంటాయి కదా డిఫరెన్స్. దీని ఏంటంటే కూర్చోబెట్టి, ఇప్పుడు ఒక ఊర్లో మురళి గారు లాంటి వాళ్ళు ఉంటారు, కొంచెం సామరస్యపూర్వకంగా కూర్చోబెట్టి మాట్లాడాలి మనుషులతోటి. ఏ గొడవ అయినా సరే, చైనా ఇండియా మధ్య ఈ సరిహద్దు గొడవల్ని 18 సార్లు, అవసరమైతే 20 రౌండ్లు కూర్చుంటారు స్పీచ్కి. సో మనం అందరం కూడా మినీ యుద్ధాలే చేయాలి, తప్పదు కదా. యుద్ధాలంటే కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు, కానీ మనకి మాట డిస్కషన్ పెట్టాలి, డిబేట్ పెట్టాలి, ఒకసారి మాట్లాడాలి, బలాబలాలు చూసుకోవాలి. దాని ప్రకారం స్థానికంగా మన ఇంతమందికి పదవులు ఇవ్వగలిగాం మనందరం. అది టీడీపీ కావచ్చు, మనకి కావచ్చు, మనందరం. అదే కనుక మనందరం లేకుండా ఉండుంటే మీరు ఒకసారి ఊహించుకోండి, ఇంకొకరు ఎవరైనా వచ్చినట్టు ఏం జరిగి ఉండేది, అసలు ఉండేది కాదు కదా. సో అందుకని మీ అందరికి కూడా నేను మీకు అండగా ఉంటాను. అందుకని ప్రత్యేకించి ఏం చెప్పాను, ప్రతిసారి కలుస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఆడవాడికి వెళ్ళిపోతున్నాం, కానీ ఈసారి కూర్చోబెట్టి ఒక్కొక్కరితో కూర్చొని మాట్లాడదాం. నాకు మనస్ఫూర్తిగా చెప్తాను, నాకు నేను కూడా ఇది జనసేన పార్టీ పరంగా చెప్తున్నాను సార్, ఇది జస్ట్ నాట్ ఫర్ కూటమి, పార్టీ పరంగా ఒక మాట మాట్లాడతాను. కొన్ని నియోజకవర్గాల్లో ఏముందంటే కూర్చోబెట్టి, అంటే నేను స్ట్రక్చర్ చేసినప్పుడు నాకున్న 2008 అనుభవం వల్ల జనసేన పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా అందరూ విపరీతమైన పాలనా అనుభవం లేని వాళ్ళు, రాజకీయ అనుభవం లేని, కానీ సమాజం తాలూకు పనిచేయాలన్న ఒక పిచ్చి పట్టుదల ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకి మామూలు ఏముంటుందని పట్టుదల కాదు. సో నేను వాళ్ళు ఎవరు ఏంటంటే ఒక నాయకుడి కింద పెడితే 5 మంది కొట్టేసుకుంటున్నారు, నువ్వు కాదు అని చెప్పి. సో నేనేం చేశానంటే, నిన్న లాస్ట్ ఫ్యూ మంత్స్గా నేను వర్క్ చేస్తా,
నేను అప్పుడు యూత్ వింగ్లో ఒక చేశాను. నాకేం డైరెక్ట్ అందరూ నాతో కనెక్ట్ అయినాను. ఒక నాయకుడి దగ్గర ఉండి వాళ్ళు మనకు పార్టీ కనెక్ట్ అయితే వేరు, కానీ డైరెక్ట్ అందరూ నాతో కనెక్ట్ అయిపోవడం వల్ల నువ్వెంత పవన్ కళ్యాణ్ తెలుసు, మాకు అంత తెలుసు, నువ్వు కూర్చొని నీ మాట వినాల్సిన అవసరం, ఇంతే కదా సమస్య. అంతేనమ్మా, అంతే కదా, అంతే కదా, బాగా చెప్తారు కదా. సో నాకేం అర్థం, అందుకని కనీసం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఒక అంటే ఒక కమిటీగా పెడితే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ కమిటీని ఒక్కోసారి మనం ఒక వ్యక్తి ఒకసారి ఈ ఏమంటుందని ఈ ఎలక్షన్ కమిషన్ వీటి కోసం ఒకసారి ప్రత్యేకంగా మీరందరూ కూర్చొని ఒక వ్యక్తిని ముందు పెడితే, సో నాకేముందంటే పార్టీ పరంగా ముఖ్యంగా మనకి చిత్తూరులో కానీ ఇక్కడ కానీ మిగతా జిల్లాలో అన్నింటిలో కూడా నేను కమిటీనే ఫామ్ చేద్దాం అనుకున్నాను ప్రతి చోట్ల. ఎందుకని కమిటీ ఫామ్ చేస్తే కమిటీ తీసుకుంటుంది. ఒక్కోసారి కొన్ని బాధ్యతలు అందరి దగ్గర అనుభవం లేదు. ఇక్కడ ఇప్పుడు అనిత గారి దగ్గర ఒక అనుభవం ఉంటుంది, దినేష్ గారి దగ్గర ఒక అనుభవం ఉంటుంది, కానీ వీళ్ళిద్దరిని కూర్చోబెడితే తప్ప కలిపి కూర్చోబెడితే తప్ప కంప్లీట్నెస్ రాదు. ఇది భవిష్యత్తులో మనం ఇలా చేసిన తర్వాత ఒక ప్రతి 2 years ఒకసారి ఎవాల్యుయేట్ చేసి ఎంత ఎవాల్వ్ అయ్యారు దాన్ని బట్టి మళ్ళీ అగైన్ వీళ్ళు రీస్ట్రక్చర్. అందుకని నేను మీకు ఏం చెప్తున్నా అంటే, మీకు భవిష్యత్తులో నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్లో నేనే మానిటర్ చేయిస్తాను మన కూర్చోబెట్టి. ఎందుకంటే నాకు మీరు చేయాల్సింది మనం గొడవ పడడానికి అయితే మనం రాలేదు అధికారంలో. మనం బలహీనపడకుండా కూటమి ప్రభుత్వానికి బలం అవ్వాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకొని జై హింద్.